దాదాపు 35,000 మందిని చంపినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. ఏపీ లిక్కర్ గతం 2019-24 దాకా ఏం జరిగింది అనేది. అదే కాక ఒక మనిషిని హత్య చేస్తేనే ఖచ్చితంగా యావజ్జీవ కారాశిక్ష కావచ్చు, లేదా ఉరిశిక్ష కావచ్చు, ఇంత వేసేవాళ్ళు దాదాపు 35,000 మందిని బలికొన్న తర్వాత ఇంకా ఎందుకు మెయిన్ ఎవరైతే అంతిమ లబ్ధిదారుల మీద ఎందుకని చర్యలు తీసుకోవట్లేదంటే ఏం చెప్తారు? 35,000 కోట్ల మనీ లాండరింగ్ అంటే ఇది 3,500 కోట్ల స్కామ్ కాదు. 35,000 మందిని చంపారు మీరు చెప్పినట్టుగా. అంటే మనిషికి ₹1,00,00,000. ఇప్పుడు ఈ జప్తు చేసినటువంటి సొమ్ముతో వీళ్ళు ఒక వెల్ఫేర్ ఫండ్ పెట్టి ఆ మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలి. ఇప్పుడు ఇంతవరకు ఎంత వీళ్ళు జప్తు చేశారు? 441 కోట్లు. ఈరోజు వీళ్ళని పిలిచారు. ఎవరు? ధనంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి. ఆల్రెడీ బునేటి చాణక్యది ఒక 12 ఎకరాలు జప్తు చేశారు. మొన్న మనం చూసాం. ఆ జప్తు చేసిన భూముల్లో చాణక్యకు సంబంధించి 12 ఎకరాలు ఏమో జప్తు చేశారన్నారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి అతను జగన్ సీఎంగా మరి ఎక్కడెక్కడ భూములు కొన్నాడు. అప్పట్లో మీడియాలో ఏమైనా వచ్చాయి? నెల్లూరు జిల్లా అక్కడెక్కడో ముత్తుకూరు మండలంలో కొన్నాడని, పొదలకూరులో కొన్నాడని, ఆయన మరదల పేరు మీద కొన్నాడని, ఎవరో బినామీ పేరుతో కొన్నారని. ఇవాళ మరి వాటికి సంబంధించినటువంటి వివరాలు ఈడీ అడగటం, ఆ బ్యాంకు లావాదేవీలు, ఆయన ట్రాన్సాక్షన్స్, వీటన్నిటిపైన ఇవాళ ప్రశ్నించినటువంటి దాఖలాలు. కృష్ణమోహన్ రెడ్డి మరి ఏంటో విచారణ పూర్తయిందో లేదో కానీ మరి వెళ్ళిపోయాడంట. అక్కడేదో మీడియా వాళ్ళందరూ వచ్చి ఆయన ఏదో మైకులు పెట్టబోతే ఆయన వాళ్ళని అప్పటి దులిపేసుకుని రోడ్డు మీద ఆటో బలవంతంగా ఆపేసి వెళ్ళిపోయాడంట. ఎవరు? వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంఓ. అతను మరి అతని కొడుకు పేరు మీద కంపెనీలు, ఇందాక మీరు కూడా అన్నారు, సత్యమూర్తి గారు కూడా చెప్పారు. స్కూబా ల్యాబ్స్ గురించి అడిగారంట. స్కూబా జంప్ అన్నాడు. అదేదో చిరంజీవి ఎవరో ఎక్కడో ఆస్ట్రేలియాలోనో ఏదో పోయి జగన్మోహన్ రెడ్డి కూడా జంప్ వేసాడు అక్కడ. నీకు గుర్తుందో లేదో, చూసారా మీరు? ఇప్పుడు వీళ్ళు అడిగిన ప్రశ్న ఏమో స్కూబా ల్యాబ్స్ గురించి, ఆయనేమో స్కూబా జంప్ గురించి చెప్తుంటే ఆ ప్రశ్నలు అడిగిన దర్యాప్తు అధికారులు కూడా వీళ్ళ యొక్క సమాధానాలు విని విస్తుపోవటం. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అని, ఇప్పుడు ఈ స్కూబా ల్యాబ్స్ అని, ఇవన్నీ కూడా మరి అతను పెట్టాడు. ఎవరు? ఆ రోహిత్ రెడ్డి. అంటే నీ కోడల పేరు మీద కొన్న భూములు. ఎవరు? వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఆమె పేరు ఏదో ఉంది, స్నిగ్ధారెడ్డి అనుకుంటాను. ఆమె పేరు మీద హైదరాబాద్ పరిసరాల్లో రామచంద్రపురం ఇక్కడ మరి ఇక్కడ ఉందా, రామచంద్రపురం అనేది దగ్గరలోనే 4 ఎకరాలు కొన్నారంట. అట్లాగే వాళ్ళది నిజామాబాద్ దగ్గర అనుకుంటా, స్వగ్రామం, ఎవరో తెలంగాణ ప్రముఖ రాజకీయ నేత మనవరాలు అనుకుంటా. అక్కడ కొన్నటువంటి భూములు స్నిగ్ధారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చాయి ఇతనికి? ఒక చిన్న ఓఎస్డి, ఎంత ఆయన జీతం? కానీ మరి కొడుకుతో ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడి నుంచి పెట్టించాడు? లేకపోతే చాణక్య, మూడో వాడెవరు ఇవాళ పిలిచిన వాళ్ళలో? చాణక్య అంటే అసలు కింగ్ పిన్. అతను అసలు ఫోన్ చేసి అతనే అందరినీ బెదిరించింది. ఇప్పుడు నీకు బునేటి చాణక్య అలియాస్ ప్రకాష్, ఒక్కొక్కడికి 2 పేర్లు ఉంటాయి. అటు ముప్పిడి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్ ఏదో ఉంది ఆడి పేరు. అంటే ఇప్పుడు ఇతను ఏంటి, ఆ డిస్టిలరీ యజమానులకు ఫోన్లు చేసి నేను సీఎం పిఏ అని మాట్లాడుతున్నాను. సీఎం పిఏ ఎవరు? నాగేశ్వర రెడ్డి ఉంటాడు, లేకపోతే ఇతను ఓఎస్డి ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి. కానీ బూనేటి చాణక్య కూడా పిఏనా? మనకు తెలియని సీఎం పిఏలు జగన్కి అప్పుడు ఎంతమంది పనిచేశారు? బోరగడ్డ కూడా అదే చెప్పేవాడు. బోరగడ్డ అనిల్ ఏంటి, నేను సీఎం పిఏనని చెప్పేవాడు. అంటే ఇప్పుడు ఈ చాణక్య నాకు ఫోన్ చేసి 400 కోట్లు బంగారం అడిగాడు అని వాంగ్మూలం ఇచ్చారు. ఎవరు? ఒక డిస్టిలరీ యజమాని. ఆ డిస్టిలరీ సిఎఫ్ఓ కూడా నల్లప్పన్ ముత్తప్పన్న ఏదో ఉంది అతని పేరు. ఇతని పేరు ఏదో జయరాముడు అనుకుంటా. అసలు ఈ జయరాముడు వాసుదేవరెడ్డికి ఫోన్ చేసి వాడేవుడంటే ఎవరు? చాణక్య అంట. ప్రకాష్ అని పేరు మార్చి చెప్తాడు. ఇట్లా 400 కోట్లు గోల్డ్ అడుగుతున్నారు, ఆర్డర్ ఫర్ సేల్ ఇవ్వాలంటే. అంటే నాకు అతనే బాసు, నేను కూడా అతను చెప్పినట్టే చేస్తా అన్నాడంట వాసుదేవరెడ్డి. వాసుదేవరెడ్డి భూములు ఇప్పుడు దగ్గర 94 ఎకరాలు ఏమో జప్తు చేశారు. ఆయన భార్య కల్పనారెడ్డి, లేకపోతే ఆయన బావమరిది విజయ నరసింహారెడ్డి,
అలా మాంగారు పుల్లారెడ్డి. అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? పుల్లారెడ్డి పేరు మీద, లేకపోతే కల్పనారెడ్డి పేరు మీద, విజయ నరసింహారెడ్డి పేరు మీద. విఎన్ఆర్ డైరీ ఏంటిది? విఎన్ఆర్ అంటే మళ్ళీ ఇక్కడ ఏదో కాలేజీ ఉంటుంది, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి అనుకునేవు. ఆయన వేముల పిల్లాళ్ళు, అది కాదు. విఎన్ఆర్ అంటే విజయ నరసింహారెడ్డి. ఓకే. విఎన్ఆర్ డైరీ, లేకపోతే విఎన్ఆర్ గ్లోబల్, విఎన్ఆర్ ఎనర్జీ, వీటన్నిటిల్లో ఈమె డైరెక్టర్గా, ఎవరు వాసుదేవరెడ్డి భార్య, లేదు బావమరిది డైరెక్టర్గా, పుల్లారెడ్డి డైరెక్టర్గా మాంగారు. ఇప్పుడు ఇంతకీ దుగ్గురాల్లో 40 కోట్ల భూమి జప్తు చేశారా లేదా? వాసుదేవరెడ్డి కొన్నాడు అక్కడ 40 కోట్ల రూపాయల భూమి అన్నారు. అది ఇందులోకి వచ్చిందా రాలేదా? అక్కడెక్కడో విల్లా ఒకటి కొన్నారు. లేకపోతే గండిపేట దగ్గర ఒక 3,400 చదరపు గజాలు, అది కూడా జప్తు చేసినట్టు. దీంట్లో మిథున్ రెడ్డి ఆస్తులు ఎంత జప్తు చేశారు? ఇది ఇప్పుడు వాళ్ళ జనం అడిగే ప్రశ్న. ఎందుకంటే 5 కోట్లు అసలు ఆయన అకౌంట్లో పడ్డాయి. ఆయన అరెస్ట్ చేశారు. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అకౌంట్లో 5 కోట్లు పడ్డ దీంట్లో ఆయన ఆయన కూడా ఒక 70 రోజులు 58 రోజులు జైల్లో ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ 5 ఏళ్లలో 2019-24 మధ్య వాళ్ళ భార్యల పేరు మీద కానీ ఎంతెంత ఆస్తులు కొన్నారో అవి కూడా జప్తు చేయాలి. ఇప్పుడు బీజేపీ డిమాండ్, సత్యమూర్తి గారు, ఇప్పుడు కొత్తగా బీజేపీ ఒక ప్రోగ్రాం తీసుకుంది. ఈ లిక్కర్ కేసులో ఏం తీసుకుంది? మొన్న వాళ్ళందరూ కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చారు. మాధవ్ డిమాండ్ ఒకటే, జగన్మోహన్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఎంత మీరు స్కామ్ అన్నారో అంత ఆస్తులు జప్తు చేయాలి. ఇప్పుడు సిట్ ఎంత అంటుంది స్కాములు? 3,500 కోట్ల ఆస్తు నువ్వు ముందు జప్తు చేయి. ఇంకా తర్వాత పెరిగితే ఆ పెరిగిన ఆస్తులు ఏంటో గుర్తించండి, వాటిని జప్తు చేయండి. మీరు ఇక్కడ 441 కోట్లే జప్తు చేసిన దాంట్లో ఇంకా 3,100 కోట్లు జప్తు చేయాలి. సిట్ యొక్క టార్గెట్ బీజేపీ చెప్పిన దాని ప్రకారం. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు? ఎందుకంటే వీళ్ళంతా పావులే, పాత్రధారులే కదా, పాలసీ మేకర్ అతనే కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాలసీ అది, లిక్కర్ పాలసీ అనేది. కాకపోతే వీళ్ళందరూ కలిసి కూర్చుని డిస్కస్ చేసామని సాయిరెడ్డే చెప్పిన దాంట్లో సాయిరెడ్డి ఏమంటాడు? కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజ్, జగన్కి ఏమి తెలియదు అంటాడు. ఇప్పుడు ఆ కోర్టు నాదే, జగన్కి ఏం తెలియదు అంటే, ఇప్పుడు ఏదో సినిమాలో ఈ కోర్టు మాత్రం నాది కాదని చెప్తాడు. నేను అది ఏదో రివర్స్లో చెప్పినట్టున్నా. నన్ను మాత్రం అడగబాకండి ఈ కోర్టు గురించి అంటే, జగన్ గురించి మాత్రం నన్ను అడగబాకండి. అదేమంటే బట్టే బాజ్ అంటాడు ఆయన్ని. మొత్తం బట్టే బాజులందరినీ కూడా ఇవాళ దోషులుగా నిలబెట్టాలి. ఎందుకంటే ఇది మనం అన్నది అదే, గతంలో కూడా మనం చెప్పుకునేది. దీన్ని ఒక ఆర్థిక కుంభకోణంగా చూడకూడదు. ఇది ఒక మానవ విషాదం, హ్యూమన్ ట్రాజడీ. మీరు చెప్పారు 35,000 మంది చనిపోయారంటున్నారు. ఇది నరమేధం జరిగింది. ఇవాళ 35,000 కోట్లు ఇవాళ మనీ లాండరింగ్ చేసిన మొత్తం సొమ్ము ఇవాళ జప్తు చేయాలి. ఆ సినిమాలు, ఆ రియల్ ఎస్టేటు, మైసూర్లో, బెంగళూరులో, హైదరాబాదులో, లేకపోతే ఈ బంగారం, ఈ మొత్తం జప్తు చేయాలి. అది ఇవాళ జనం డిమాండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.